హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ వస్తుంది నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మొత్తం కూడా డిస్కషన్ చేద్దాం. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అయిన కంటెంట్లో ఎగ్జామ్ అక్కడ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసుకోవడానికి మంచి అవకాశం. సో కంపల్సరీ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. నిన్న ఒక టీజీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మొదటగా తెలుసుకుందాం. 10 ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఉద్యోగాల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో 10 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది మల్టీ జోనల్ పోస్టులు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు పోటీ పడవచ్చు. జూలై 1వ తేదీని కటాఫ్గా నిర్ణయించారు. వేతన స్కేలు 58,850 నుంచి 1,37,050 మధ్య ఉంటుంది. బీఆర్కు బీఈ, బీటెక్ సివిల్, బీ ప్లానింగ్, ఎంఏ, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఈ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 10 నుంచి ఆగస్టు 17 వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనికి సంబంధించిన ఒరిజినల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ప్రెస్ నోటు. ఈ పీడిఎఫ్ మొత్తం మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ చూసుకోవచ్చు, వేకెన్సీస్ ఇది, వాళ్ళ ఏజు, స్కేల్ ఆఫ్ పే ఇది, మల్టీ జోనల్ పోస్టులు ఇవి. ఈ విధంగా క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇంకా పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపులు. యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ విషయంలో రాజ్యాంగబద్ధమైన చిక్కులు తొలగించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సోమవారం కలిసిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వాళ్ళంతా కలవడం జరిగింది. పిఆర్సీ, డిఏ పెండింగ్ బిల్లులతో పాటు కేజీబీ ఉపాధ్యాయునులకు 29 రోజుల సమ్మె శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి. 190 జీవో ప్రకారం అప్పీల్ చేసిన ప్రతి ఉపాధ్యాయుడికి ఉత్తర్వులు ఇవ్వాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి కింద శాలరీ చెల్లించాలి. అన్ని రకాల గురుకుల, ఆశ్రమ, ఏడేడు విద్యాలయ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు మంత్రికి ఉపాధ్యాయ సంఘాలు చెప్పారు. ఇక నవోదయకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో 6వ తరగతికి ఎంట్రన్స్ ఉంటుంది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలియజేస్తారు చూడండి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల చివరి తేదీ జూలై 31, 2026 లాస్ట్ డేటు. పరీక్ష నవంబర్ 28న ఉంటుంది. మార్చి 2027 నాటికి ఫలితాలు ప్రకటిస్తారు. దీని అర్హతలు చూస్తే అభ్యర్థులు సంబంధిత జిల్లాలో నివాసితులై ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 3, 4, 5వ తరగతులలో పూర్తి విద్యా సంవత్సరం చదివి పాస్ అయి ఉండాలి. 1/5/2015 నుంచి 31/7/2017 మధ్య జన్మించి ఉండాలి. ఈ 2 తేదీలు కూడా వర్తిస్తాయి. ఆ తేదీలలో జన్మించినా కూడా అవి వర్తిస్తాయి. దరఖాస్తు విధానం చూసుకుంటే నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో కింది పత్రాలు జేపీజీ ఫార్మాట్లో 10 నుంచి 100 KB సైజు ఉండాలి. అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఫోటో, అభ్యర్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన నివాస ధృవీకరణ పత్రం. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే పరీక్ష మొత్తం 2 గంటల వ్యవధి ఉంటుంది. ఉదయం 11:30కు స్టార్ట్ అవుతుంది, 1:30కు అయిపోతుంది. ఇందులో మొత్తం 80 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు కేటాయిస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్టు మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 40 ప్రశ్నలు ఇస్తారు, 50 మార్కులు కేటాయిస్తారు, 60 నిమిషాల్లో రాయాలి. అర్థమెటిక్ టెస్ట్ మ్యాథ్స్కి సంబంధించి 20 ప్రశ్నలు ఇస్తారు, 25 మార్కులు కేటాయిస్తారు, 30 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాలి. లాంగ్వేజ్ టెస్ట్ భాష 20 ప్రశ్నలు, 25 మార్కులు కేటాయిస్తారు, 30 నిమిషాల్లో రాయాలి. పరీక్షల్లో నెగటివ్ మార్కులు ఏముండవు. ప్రతి సరైన సమాధానానికి 1.25 మార్కులు కేటాయిస్తారు.
దివ్యాంగులైన అభ్యర్థులకు అదనంగా 40 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇది నవోదయకు సంబంధించి. ఇంకా ఈ నవోదయకి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఆ విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతా. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిపి గెట్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సిపి గెట్ 2026 ప్రవేశ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ షిఫ్ట్లో 9:30 నుంచి 11 గంటల వరకు, రెండవ షిఫ్ట్లో 1 నుంచి 2:30 గంటల వరకు, మూడవ షిఫ్ట్లో 4:30 నుంచి 6 గంటల వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు కాగా 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇప్పటికే హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 8 యూనివర్సిటీలలో ఎంట్రన్స్ సీట్లు కేటాయిస్తారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన వర్సిటీతో పాటు జేఎన్టీయు, వీరనారి చాకలి ఐలమ్మ, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ టోటల్గా 9 యూనివర్సిటీలలో సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా మండలి సైన్స్ విద్యార్థుల పరీక్ష విభాగం కీలక మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకే కేవలం సెకండ్ ఇయర్లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉంటుండే, ఇకపై ఫస్ట్ ఇయర్ నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు బోర్డు సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులు. థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల ప్రాక్టికల్ పరీక్షలను కూడా బోర్డు నియమించిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్ష సమయం 1:30 90 నిమిషాలు ఉంటుంది. విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డు బుక్ను పరీక్ష సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి. కొత్త సిలబస్, మోడల్ పేపర్లతో కూడిన ల్యాబ్ మాన్యువల్స్ను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.